ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. మీ లైఫ్ ని సెట్ చేయబోతుంది. ఆమె ఎవరో ఇప్పుడే తెలుసుకోండి, లేకుంటే నష్టపోతారు. అసలు కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అసలు కుంభరాశి వారి యొక్క లైఫ్ ని ఎవరు సెట్ చేయబోతున్నారు, అసలు ఆమె ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచర రీత్యా ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూసినట్లయితే గనక గోచర రీత్యా కూడా కుంభరాశి వారికి అయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం పరిశీలించినట్లయితే ఈ సమయంలో కుంభరాశి వారు కుటుంబ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో మధురాను సంబంధాలను అయితే కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. గృహంలో చిన్న చిన్న వివాదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలి. పెద్దల ఆశీస్సులు పొందేందుకైతే ప్రయత్నించాలి. బంధువులతో సంబంధాలు కూడా ఈ సమయంలో మెరుగుపరుచుకొని సత్సంబంధాలను నెలకొల్పుకోవాలి. అనవసరపు ఖర్చులు పూర్తిగా నియంత్రించుకోవాలని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ అనవసరపు ఖర్చుల వల్ల అయితే కుంభరాశి వారు చాలా వరకు కొన్ని ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల విషయంలో దూరంగా ఉండాలని చెప్పాలి. అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచరించడం వలన అయితే ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలని చెప్పాలి. పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టుకోవాలి. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి సంయమనం పాటించాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. పొదుపు చేయడంపై అయితే ఈ కుంభరాశి వారు దృష్టి పెట్టాల్సిన సమయంగానే చెప్పవచ్చు. ఆర్థిక ప్రణాళికలు అయితే ఈ సమయంలో వేసేందుకు ప్రయత్నించాలి. అత్యంత అవసరాల కోసం మాత్రమే డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. కుంభరాశి వారికి కెరియర్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే గనక ఈ సమయంలో కుంభరాశి వారు సవాళ్లతో కూడుకొని ఉంటుందని చెప్పాలి. అయితే పై అధికారులతో సహోద్యోగులతో సత్సంబంధాలైతే కొనసాగించాలనే చెప్పాలి. ఆఫీసులో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు. కార్యాలయాల్లో రాజకీయాలకు దూరంగా ఉండాలి. అయితే వృత్తిపరమైన నిపుణులను మెరుగుపరుచుకునేందుకు అయితే ప్రయత్నించాలి. ఈ సమయంలో చాలా అభివృద్ధిలోకి వచ్చేందుకు మీ సహకారం అయితే పూర్తిగా లభిస్తుందనే చెప్పాలి. వివాహితులకు సంబంధాల నుండి దూరంగా ఉండవలసిన సమయంగా చెప్పుకోవాలి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడకుండా అయితే ఈ సమయంలో మానుకోవాలనే చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో నమ్మకం అయితే పెంపొందించుకోవాలనే చెప్పాలి. భాగస్వామి అవసరాల గురించి అయితే సహకరించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సహకారం అయితే తప్పకుండా నెలకొల్పుకునేందుకు ప్రయత్నించాలి. వ్యాయామం తప్పనిసరిగా చేయాలనే చెప్పాలి. ఆహార నియమాలు క్రమం తప్పకుండా అయితే పాటించాలి. అయితే వీడియో మొదట్లో చెప్పినట్లుగా కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా వెంబడిస్తోంది, ఇష్టపడుతుంది, మీ లైఫ్ ని సెట్ చేయబోతుంది అని చెప్పాం కదా. మరి ఆమె ఎవరంటే ఇప్పుడు ఆమె ఎవరో మనం తెలుసుకుందాం. అయితే ఆమె ఎవరో కాదు, మీ జీవితాన్ని ఎవరైతే మీరు చేసే పనుల్లో, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఏ రంగాల్లో ఉన్న వారికైనా సరే వారు మీ స్నేహితులు కావచ్చు, లేదా మీ భాగస్వామి కావచ్చు, లేదా మీకు తెలిసిన వారు కావచ్చు. మీరు చేసే పనుల్లో ఏవైతే మంచి చెడు ఉంటాయో అవన్నీ కూడా మీరు చేసేవి. ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి మిమ్మల్ని మంచి మార్గంలో ఎవరైతే నడిపిస్తుంటారో వారిని మీ లైఫ్ సెట్ చేయబోతున్నారని చెప్పాలి. అటువంటి వ్యక్తులు ఎవరైనా మీ జీవితంలో ఉంటే వారిని దూరం చేసుకోకూడదని చెప్పాలి. చూశారు కదా కుంభరాశి వారిని ఏ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది, మీ యొక్క లైఫ్ ని ఎలా సెట్ చేయబోతున్నారో, ఆమె ఎవరు అనేది తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.